ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా కొన్ని బిట్స్ చూద్దామండి. క్వినైన్ ఏ మొక్క నుంచి తీస్తారు? క్వినైన్ ఏ మొక్క నుంచి తీస్తారు? ఆన్సర్ సింకోనా అఫిసినాలిస్ లేదా సింకోనా మొక్క అండి. రెజిన్ల ఉపయోగం ఏమిటి? రెజిన్ల ఉపయోగం ఏమిటి? వార్నిష్ల తయారీ అండి. వార్నిష్ల తయారీలో రెజిన్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్, కాలికో ముద్రణలో ఉపయోగపడేది. కాలికో ముద్రణలో ఉపయోగపడేది ఆన్సర్ వచ్చేసి సి అండి, బియ్యపు పిండి. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో గడ్డి జాతి మొక్క కానిది. కింది వాటిలో గడ్డి జాతి మొక్క కానిది ఆన్సర్ వచ్చేసి డి మినుములండి. డి మినుములు. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో శరీర నిర్మాణానికి కావలసిన పదార్థాలనిచ్చే మొక్క. క్రింది వాటిలో శరీర నిర్మాణానికి కావలసిన పదార్థాలనిచ్చే మొక్క ఆన్సర్ వచ్చేసి బి అండి, కంది. నెక్స్ట్ ప్రశ్న, ఫాల్గుణ, జయ, రవి అనేవి. ఫాల్గుణ, జయ, రవి అనేవి ఆన్సర్ సి అండి, వరి రకాలు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో అతి పురాతనమైన అతి చౌక అయిన నార. ప్రపంచంలో అతి పురాతనమైన అతి చౌక అయిన నార ఆన్సర్ వచ్చేసి డి పత్తి. నెక్స్ట్ ప్రశ్న అండి, కింది వాటిలో కలపనిచ్చే మొక్క. కింది వాటిలో కలపనిచ్చే మొక్క ఆన్సర్ సోరియా రొబస్టా. సోరియా రొబస్టా ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్ ప్రశ్న, బ్రూసిన్ అనే ఔషధం దేని నుండి తీస్తారు? బ్రూసిన్ అనే ఔషధం దేని నుండి తీస్తారు? ఆన్సర్ పాయసన్ నట్టు. ఆన్సర్ సి అండి, పాయసన్ నట్టు. నెక్స్ట్ ప్రశ్న, గుండె జబ్బుల నివారణకు వాడే ఔషధం. గుండె జబ్బుల నివారణకు వాడే ఔషధం ఆన్సర్ సి అండి, డిజిటాలిన్. డిజిటాలిన్ను వాడతారు. డిజిటాలిన్ ఆన్సర్ డిజిటాలిన్. నెక్స్ట్ ప్రశ్న, మన దేశంలో వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మన దేశంలో వేదకాలం నుంచి సాగులో ఉన్న పంట ఆన్సర్ వచ్చేసి బి అండి, వరి. నెక్స్ట్ ప్రశ్న, వరిలో అగ్గి తెగులు దేని ద్వారా వస్తుంది? వరిలో అగ్గి తెగులు దేని ద్వారా వస్తుంది? ఆన్సర్ శిలీంధ్రం. ఆన్సర్ శిలీంధ్రం, ఫంగస్. నెక్స్ట్ ప్రశ్న, చెరకు పంటలో తరచుగా వచ్చే వ్యాధి. చెరకు పంటలో తరచుగా వచ్చే వ్యాధి ఆన్సర్ డి అండి, ఎర్రకుళ్ళు తెగులు. ఆన్సర్ డి, ఎర్రకుళ్ళు తెగులు. నెక్స్ట్ ప్రశ్న, ఏ వ్యాధిలో వరి పొలం కాలిన పొలంలా కనిపిస్తుంది? ఏ వ్యాధిలో వరి పొలం కాలిన పొలంలా కనిపిస్తుంది? ఆన్సర్ బి అండి, బ్లైట్ తెగులు. ఆన్సర్ బి, బ్లైట్ తెగులు. నెక్స్ట్ ప్రశ్న, వైరస్ వ్యాధి సోకినప్పుడు ఏ పుష్పాల్లో అందమైన రంగుల తీరులు కనిపిస్తాయి? వైరస్ వ్యాధి సోకినప్పుడు ఏ పుష్పాల్లో అందమైన రంగుల
తీరులు కనిపిస్తాయి. ఆన్సర్ బి అండి, ట్యూలిప్ అనేటువంటి పుష్పము. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. మొక్కల శ్వాసక్రియలో పీల్చుకునే వాయువు. మొక్కల శ్వాసక్రియలో పీల్చుకునే వాయువు. ఆన్సర్ ఏ CO2 అండి. ఆన్సర్ ఏ CO2. నెక్స్ట్ ప్రశ్న. శ్వాసక్రియలో ఆహార పదార్థం ఆక్సీకరణ జరిగే స్థలం. శ్వాసక్రియలో ఆహార పదార్థం ఆక్సీకరణ జరిగే స్థలం. ఆన్సర్ సి అండి, మైటోకాండ్రియా. ఆన్సర్ సి, మైటోకాండ్రియా. నెక్స్ట్ ప్రశ్న అండి. ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ. ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ. ఆన్సర్ బి అండి, అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ. ఈ అవాయు శ్వాసక్రియ ద్వారానే ఆల్కహాల్లో తయారవుతుంది. నెక్స్ట్ పోతే గరిష్ట శ్వాసక్రియ జరిగే రేటు. గరిష్ట శ్వాసక్రియ జరిగే రేటు. ఆన్సర్ బి అండి, 45 డిగ్రీల సెంటీగ్రేడ్. 45 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ ప్రశ్న. మొక్కల్లో రక్షక కణాలు దేనికి తోడ్పడతాయి? మొక్కల్లో రక్షక కణాలు దేనికి తోడ్పడతాయి? ఆన్సర్ ఏ అండి, బాష్పోత్సేకం. ఆన్సర్ ఏ, బాష్పోత్సేకం. నెక్స్ట్ ప్రశ్న అండి. కింది వాటిలో విచక్షణ స్థరంలా పనిచేసేది. క్రింది వాటిలో విచక్షణ స్థరంలా పనిచేసేది. ఆన్సర్ డి అండి, పైవన్నీ. అంటే కోడిగుడ్డు పొర, అదేవిధంగా కప్ప మూత్రాశయం, ఉల్లిపొర, ఈ మూడు కూడా విచక్షణ స్థరంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న అండి. మొక్కల్లో దారువు విధి. మొక్కల్లో దారువు విధి. మొక్క యొక్క కాండం యొక్క లేదా వేరు యొక్క అంతర్నిర్మాణంలో ప్రసరణ కణజాలం ఉంటుందండి. ఈ ప్రసరణ కణజాలం అంటే వల్కలం కింది భాగంలో గుండ్రగా ఉన్నటువంటి ప్రసరణ కణజాలం ఉంటుంది. ఈ ప్రసరణ కణజాలంలో దారువు పోషక కణజాలం ఉంటుంది. పోషక కణజాలం ఏమో ఆహార పదార్థాలు రవాణా చేస్తే, దారువేమో మరి నీటిని ఖనిజ లవణాలని రవాణా చేస్తుందండి. ఇక ప్రశ్న, మొక్కలో దారువు విధి అని అడిగాడండి. మొక్కలో దారు యొక్క విధి ఏంటి? ఆన్సర్ సి అండి, నీరు, అదేవిధంగా ఖనిజ లవణాల ప్రసరణ. ఇవి ఈ వీడియోలో ప్రశ్నలు, జవాబులు అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.